ఒక చిన్న కథ పెద్ద లెసన్ విను. 2000 స్టార్టింగ్ లో ముంబైలో ఒక స్పోర్ట్స్ క్రేజీ స్టూడెంట్ హర్ష్ కి ఈపీఎల్ ఫ్యాంటసీ ఫుట్బాల్ అంటే హ్యూజ్ క్రేజ్. ఆ క్రేజ్ ఒక డౌట్ గా మారింది. ఐపీఎల్ ఉన్న ఇండియాలో ఫ్యాంటసీ స్పోర్ట్స్ ఎందుకు లేవు అని. హర్ష్ యుఎస్ లో ఇంజనీరింగ్ చేశాడు. తర్వాత కొలంబియా బిజినెస్ స్కూల్లో ఎంబీఏ కంప్లీట్ చేసి 2008 లో ఇండియాకి తిరిగి వచ్చాడు. గోల్ క్లియర్, ఇండియన్ ఫ్యాన్స్ కి వరల్డ్ క్లాస్ ఫ్యాంటసీ స్పోర్ట్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయాలి అని చైల్డ్హుడ్ ఫ్రెండ్ బాబీతో కలిసి డ్రీమ్11 ని స్టార్ట్ చేశారు. కానీ ఫస్ట్ వర్షన్ ఫ్లాప్. సీజన్ లాంగ్ ఫ్రీ ఫ్యాంటసీ మోడల్ వర్క్ అవ్వలేదు. యూజర్స్ డ్రాప్ అయ్యారు. యాడ్ మనీ రావట్లేదు. 100+ ఇన్వెస్టర్స్ రిజెక్ట్ చేశారు. అక్కడే 2012 లో లైఫ్ చేంజింగ్ డైరెక్షన్. సీజన్స్ లాంగ్ కాదు, డైలీ ఫ్యాంటసీ కంటెస్ట్, స్మాల్ ఎంట్రీ ఫీస్, రియల్ విన్నింగ్స్, మ్యాచ్ టు మ్యాచ్ థ్రిల్. అప్పుడే రైస్ స్టార్ట్ అయింది. యూజర్ ఎంగేజ్మెంట్ బూమ్ అయింది. ఫండింగ్ వచ్చింది. లీగ్స్ పార్ట్నర్స్ అయ్యారు. 2018 లో Tencent $100 million ని ఇన్వెస్ట్ చేసింది. 2019 లో డ్రీమ్11 ఇండియాస్ ఫస్ట్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ యూనికా. 2020 లో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్. 2023 కి డ్రీమ్11 స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ 250+ మిలియన్ యూజర్స్ ని రీచ్ అయింది. 2025 లో రియల్ మనీ గేమ్స్ ని బ్యాన్ చేయడంతో 95% ఆఫ్ రెవెన్యూ ఓవర్ నైట్ పడిపోయింది.